ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రపతి ప్రధాని జమ్మూ కాశ్మీర్లో అమిత్ షా అత్యున్నత సమీక్ష దాడిలో గాయపడిన వారికి పరామర్శ ఉగ్రదాడిపై వెల్లువెత్తిన నిరసనలు కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో క్యాండిల్ ర్యాలీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడతామని ప్లకార్డులు ఉగ్రదాడిని ఖండించిన సీఎం రేవంత్ ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న కిషన్ రెడ్డి అమాయకుల్ని చంపడం దుర్మార్గమన్న ఓవైసీ హిరోషియా నగరంలో రేవంత్ పర్యటన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలతో సీఎం భేటీ పెట్టుబడులు పెట్టాలని జపాన్ కంపెనీలకు ఆహ్వానం అమిత్ షాతో చంద్రబాబు సమావేశం ఏపీ అభివృద్ధి అమరావతి పునర్నిర్మాణంపై చర్చ రాజ్యసభ స్థానం బీజేపీకి కేటాయింపు రేపీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఓటింగ్ కి దూరంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అనుకూల బ్యానర్లపై పొన్నం ఆగ్రహం కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఎఫ్ఐఆర్ లో కేసిరెడ్డిని A1 గా చేర్చిన సిట్ మరి కాసేపట్లో తీర్పు పేరు ఊరు లేని కంపెనీకి భూములు రాజధానిలో అంచనాల్ని పెంచేశారు ప్రజల తరపున మరింత పోరాడాలన్న జగన్ మిథున్కి లిక్కర్ కేసుతో లింక్ లేదు పిఠాపురంలో దళితుల్ని అవమానిస్తున్నారు అయినా పవన్ నోరు విప్పడం లేదన్న రోజా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస సస్పెన్షన్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చర్యలు క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో దువ్వాడ సస్పెన్షన్ తారకరామ తీర్థసాగర్ కి మంత్రి నిమ్మల నిర్వాసితులకి న్యాయం చేస్తామని భరోసా గత 5 ఏళ్లలో ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శలు ఎలమంచిలి చైర్పర్సన్ పై వీగిన అవిశ్వాసం కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని సభ్యులు బలం లేక సమావేశానికి దూరమైన వైసీపీ సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వెంటనే కొనాలంటున్న రైతులు ఆమ్రాబాద్ మండలంలో చిరుత సంచారం దోమలపెంటలో భయం సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చెన్నై శివార్లో భారీగా పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచి వస్తున్న వాహనంలో 440 కిలోల సరుకు 2 మహారాష్ట్ర వాసులు అరెస్ట్ సివిల్స్ 2024 ఫలితాలు విడుదల సివిల్స్ లో శక్తి దుబేకి మొదటి ర్యాంక్ సివిల్ సర్వీసెస్ కి మొత్తం 1009 మంది ఎంపిక తమిళనాడు బాటలో మహారాష్ట్ర త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన సర్కార్ హిందీ తప్పనిసరి కాదన్న ఫడ్నవీస్ ప్రభుత్వం దేశంలో పార్లమెంటే సుప్రీం ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థని అందరూ గౌరవించాలి పార్లమెంటు నిర్ణయాల్ని ప్రశ్నించరాదన్న ధన్ఖడ్